మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో పాలచెట్టు ఏరియాలో శ్రీ 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 పంచముఖి హనుమాన్ ఆలయంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. చెన్నూరు నియోజకవర్గం మందమరి పట్టణంలోని పాలచెట్టు ఏరియాలో అన్ని వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళలు నాయకులు ఆడుతూ పాడుతూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు అన్ని వర్గాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అన్న సంపద ఇప్పుడు ఇట్లా అందరికి చెప్పాలి. ఈరోజు మందమర్రి పట్టణంలో పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్లో పూజలు చేసి ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను ఎన్నికల ప్రచారాన్ని మా నాయకులు, మా కార్యకర్తలు, మా గౌరవ ప్రజాప్రతినిధులు వారందరితో కలిసి ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు వివరిస్తూ మేము ముందుకు పోతాం. అంతేకాకుండా 14 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం మేము చేసినటువంటి ఉద్యమము, రాష్ట్రాన్ని సాధించినటువంటి విధానము కూడా ప్రజలకు వివరిస్తూ మేము ముందుకు సాగుతాం. అదేవిధంగా మా ఎన్నికల మేనిఫెస్టో ఇవాళ భారతదేశంలోనే ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 100లలో 10లలో ఉన్నటువంటి పెన్షన్ను వేలల్లోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడానికి ఒక దారి చూపినటువంటి నాయకుడు రైతు బంధు పథకం ద్వారా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా ఆడబిడ్డల పెళ్లికి ₹1,00,000 ఇచ్చి ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వాలు సహాయం చేయడం కనీస బాధ్యత అని చెప్పి దేశానికి దారి చూపెట్టినటువంటి నాయకుడు మా కేసీఆర్ గారు. ఇదే కోవలో ఇంకా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొనసాగిస్తామని చెప్పి మా మేనిఫెస్టోను ప్రకటించడం. దాంట్లో భాగంగా సుమారు 93 లక్షల కుటుంబాలకి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇవాళ దొడ్డు బియ్యం వస్తూ ఉంది. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున అర్హులైనటువంటి పేదలకు వాళ్ళందరికీ కూడా మేము మళ్ళీ గెలిచిన తర్వాత అన్నపూర్ణ పథకం కింద సన్న బియ్యాన్ని కూడా అందిస్తామనేటటువంటి మా మేనిఫెస్టోలో పెట్టినాం. అదే కాకుండా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి
ఇవాళ ఎట్లయితే రైతు కుటుంబాల్లో రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రైతు బీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నామో దాన్ని రాష్ట్రం మొత్తంలో అన్ని కుటుంబాలకు వర్తించే విధంగా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అంటే ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమాను కల్పించినటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టాం. దాన్ని కూడా ప్రజలకు చెప్తాం. ఇదే కాకుండా రైతు బంధును 16,000 చేస్తూ ఉన్నాం, పెన్షన్ను 5,000 చేస్తూ ఉన్నాం, దివ్యాంగుల పెన్షన్ను 6,000 చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా మహిళలకు ముఖ్యంగా మా మేనిఫెస్టోలో మా ఆడపడుచులకు పెద్దపీట వేసినాం. సౌభాగ్య లక్ష్మి పథకం కింద మా మహిళలకు ఒక్కొక్కరికి 3,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. మేనిఫెస్టోలో అది కూడా పెట్టాం. గ్యాస్ సిలిండర్ పై విపరీతమైనటువంటి ధర కేంద్ర ప్రభుత్వం పెంచి, నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పెంచి ఇవాళ మా మహిళల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. 400 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇప్పించినటువంటి కార్యక్రమాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టినాం. ఇట్లా అనేక రకాలైనటువంటి పథకాలు ఏవైతే మేము మేనిఫెస్టోలో పెట్టినామో వాటిని జనాల్లోకి తీసుకొని పోయి మరింతగా మంచి మెజార్టీ తెలంగాణలో అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గంలో మా పార్టీకి వచ్చేటట్టుగా ప్రజల్ని కలుస్తాం. ప్రచారంలో ఈ విషయాలన్నీ గతంలో చేసినవి ఇప్పుడు రాబోయే రోజుల్లో చేయబోయే అన్ని విషయాలు కూడా చెప్తాం. అంతేకాకుండా మందమరి పట్టణానికి సుమారు 200 పైచిలకు కోట్ల రూపాయల నిధులు నా హయాంలో తీసుకొచ్చి బ్రహ్మాండంగా సెంట్రల్ లైటింగ్ కానీ, ఐటీఐ కొత్త కాలేజ్ కానీ, కేజీబీ కొత్త బిల్డింగ్ కానీ, అదేవిధంగా సమ్మక్క సారలమ్మ మహిళా భవన్ కానీ, కేసీఆర్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కానీ, బతుకమ్మ గ్రౌండ్లు కానీ, 560 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ